బాల తిరుపతిగా పేరొందిన అప్పనపల్లి బాలబాలాజీ ఆలయంలో ఏటా పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా సౌకర్యాలు కానరావడం లేదు. అరకర వసూలతోనే నెట్టుకొస్తున్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఇక్కడ అవసరమైన కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందని భక్తులు విన్నవిస్తున్నారు. స్వామివారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి నిత్యం 4 నుంచి 8 వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. శని ఆదివారాలతో పాటు పర్వదినాలు, శ్రావణ, కార్తీక మాసాల్లో ఈ సంఖ్య 2 రెట్లు అదనంగా ఉంటుంది. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా అన్నదానం నిర్వహిస్తారు. ప్రస్తుతం 250 మంది సరిపడే భోజన వసతి భవనం శిథిలావస్థకి చేరుకుంది. 2000 మంది కూర్చుని భోజనాలు చేసేలా భవనం నిర్మించాల్సి ఉంటుంది. వంటశాలలో అధునాతన ఆవిరి యంత్ర పరికరాలను ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం జీడిపిక్కల పొట్టు పొయ్యనే ఉపయోగిస్తున్నారు. భోజనశాల పైభాగంలో ఉన్న కళ్యాణ మండపం పెచ్చులు ఊడుతుంది. పెళ్లిళ్లు చేసుకునేవారు వచ్చేవారంతా ప్రయాసపడుతున్నారు. కేశఖండనశాల ఆలయానికి చాలా దూరంగా ఉంటుంది. స్థానిక కూడల నుంచి స్నానఘట్టం వరకు 450 మీటర్ల మేర రహదారికి ఆక్రమణలు ఇబ్బందిగా మారాయి. ఇరువైపులా దుకాణాలు, ఇల్లు ఉండడంతో భక్తులు అసహనానికి గురవుతున్నారు. వైనతేయ నది తీరంలోని స్నానఘట్టం మెట్లు విరిగి రక్షణ కవచం దెబ్బతింది. దీనిని మరో 30 మీటర్ల మేర ఉత్తర దిశగా విస్తరించాలి. ఇక్కడ మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునేందుకు సామాగ్రి, భద్రపరుచుకునేందుకు గదులు, రేవులో పిండ ప్రదానాలకు షెడ్లు నిర్మించాలి. భక్తుల సౌకర్యార్థం 5 కోట్ల రూపాయలు వ్యయమవుతాయని ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరైతే వసతులు సాకారం అవుతాయని, పుష్కరాల్లో రోజుకు 50 నుంచి 60 వేల మంది వస్తారని అప్పనపల్లి దేవస్థానం పేర్కొంది.